హైదరాబాద్ నగరాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించింది జీహెచ్ఎంసీ. దేశంలో మరే మెట్రో నగరంలో లేని విధంగా మొదటిసారి రోడ్ల పక్కన ఉండే మొక్కలకు డ్రిప్ పద్ధతిలో నీటిని అందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వైపే ఈ విధానాన్ని ప్రారంభించారు. త్వరలోనే నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఈ సిస్టమ్ను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నిస్తుంది. నగరంలో పచ్చదనం వెల్లివిరిసేలా చర్యలు తీసుకుంటుంది. డివైడర్ల మధ్య పార్కుల్లో ఉన్న మొక్కలకు డ్రిప్ పద్ధతిలో నీరందించే సిస్టమ్ ను ఫాలో అవుతుంది. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై ఈ డ్రిప్ సిస్టమ్ ను పైలట్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టారు అధికారులు. మొత్తం 11 కిలోమీటర్ల పొడవున 1298 పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి అందులో మొక్కలను ఏర్పాటు చేశారు. దీనికోసం 65 లక్షలు ఖర్చు చేసింది జీహెచ్ఎంసీ. అయితే జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీటిని అందిస్తున్నారు. దీనివల్ల నీరు వృధా కావడమే కాకుండా చెట్లకు నీరు సరిగ్గా అందడం లేదనే విమర్శలున్నాయి. దీంతో పాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. డ్రిప్ సిస్టమ్ ద్వారా ఈ ఇబ్బందులకు చెక్ పెడుతున్నారు అధికారులు. గతంలో జీవ వైవిధ్య సదస్సు, మెట్రో రైల్ మార్గాల్లో తొలగించిన పవర్ ప్లాంట్లనే ఈ డ్రిప్ సిస్టమ్ లో యూజ్ చేస్తుంది జీహెచ్ఎంసీ. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై డ్రిప్ పద్ధతికి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో త్వరలోనే ట్యాంక్ బండ్, గచ్చిబౌలి, కుకట్పల్లి, ఖైరతాబాద్ ఫ్లైఓవర్లపై కూడా ఈ సిస్టమ్ ద్వారా మొక్కలకు నీరందించాలని డిసైడ్ అయ్యారు అధికారులు. డిసెంబర్లో నిర్వహించే అంతర్జాతీయ రోజ్ ఫ్లవర్ ఫెస్టివల్ నాటికి నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దనున్నారు. రహదారుల మధ్యలో ఉండే డివైడర్లను అందంగా, ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక ఇన్నోవేటివ్ వేలో ప్లాంటేషన్ చేస్తే బాగుంటుంది అట్లా అనుకోవడం జరిగింది. ఒక ఫ్లవర్ తీసుకోండి, పర్టికులర్లీ హార్డీ స్పీసీస్ తీసుకోండి, రెండోది డ్రిప్ వాడండి. బట్ జనరల్గా చాలా బాగుంది. దీని మీద ఇప్పటివరకు మనం 64 లక్షలు ఖర్చు అవుతుంది. మొత్తం మెయింటెనెన్స్ అంతా దీంట్లో ఉంది. సో ఇది ఒక చాలామంది లైక్ చేస్తారు. చాలామంది నాకు పర్సనల్గా కూడా ఇది చాలా బాగుంది కూడా చెప్పారు. డ్రిప్ సిస్టమ్ ను నగర వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఫాలో అయితే త్వరలోనే గ్రేటర్ సిటీ గ్రీన్ సిటీగా మారనుంది.